పంచభక్ష పరవన్నాలు పెట్టినా సరే మాకొద్దురా బాబు మాకు ఆ కాలీఫ్లవర్ పచ్చడి పెట్టండి అన్నంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ప్రాసెస్ చూసేద్దామా? ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా మరిగించుకొని అందులో కాలీఫ్లవర్ కాసేపు వాష్ చేసి తడిగా ఉండకుండా కాసేపు ఆరబెట్టుకోండి. అవి ఆరేలోగా ఈ బ్లాక్వి ఎల్లోవి ఉంటాయి కదా, అదే అండి మెంతులు ఆవాలు, వాటిని కాస్త దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టిన పౌడర్స్ అలానే కొంచెం కారం సాల్ట్ కలుపుకొని అందులో ఈ కాలీఫ్లవర్ పీసెస్ని కలుపుకోండి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టడం కోసం పోపు సామాన్లన్నీ తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇవన్నీ అందులో వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని దించేసుకోండి. అవి తీసుకొచ్చి ఆల్రెడీ కలుపుకున్న కాలీఫ్లవర్ పీసెస్లో బాగా కలుపుకోండి. తర్వాత మీరు ఎంత పులుపు తింటారో దానికి తగ్గట్టుగా నిమ్మరసం దానిలో కలుపుకోండి. అంతే. 3 డేస్ తర్వాత దీన్ని తీసుకుని తింటే టేస్ట్ ఉంటుందండి. అబ్బా వావ్ అని తీరాల్సిందే. పచ్చడి ఏం ఫ్రీగా చెప్పలేదు. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.